అందరికీ నమస్కారం. దేవుణ్ణి నమ్మిన వారికి ఎందుకు కష్టాలు వస్తాయి? శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పిన జీవిత సత్యం. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను నిత్యం భగవంతుని ధ్యానిస్తూ ఉంటాను, నాకెందుకు కష్టాలు అని. అసలు దేవుణ్ణి తలవని వారికి ఎందుకు మంచి జరుగుతుంది అని ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడట. స్వామి, నేను మిమ్మల్ని నిత్యం ధ్యానిస్తూ ఉంటాను కదా, నాకెందుకు దుఃఖం? అసలు మీ నామం తలవని వారికి, దీపం కూడా పెట్టని వారికి, ఎవరికి ఏ దానం చెయ్యని వారికి, అలాంటి వారికి సుఖాలు అని అడుగుతాడట. శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు నన్ను ఒకసారి ప్రశ్నించాడు. అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు, నారద, మనమిద్దరం ఒకసారి బ్రాహ్మణ వస్త్రాలు ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద మహర్షులు వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకానికి పయనమయ్యారు. భూలోకంలో సంచరిస్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపించింది. అక్కడికి వెళ్ళి ప్రభు విష్ణుమూర్తి ఇలా అన్నారు, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగగా ఆ ఇంటి యజమాని అయిన జమీందారు బయటికి వచ్చి ఏంటి అని అడిగారు. శ్రీ మహావిష్ణువు అంటారు, మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగక దానికి జమీందారు, మీ తాతల సొమ్ము ఇక్కడ దాచారా అని ఇవ్వండి అని అంటాడు. వెళ్ళండి వెళ్ళండి అని వారిని తరుముతారు. మేము యాచకులము, భిక్షం అడుగుతున్నాము. దానికి జమీందారు వెళ్ళండి అని బయటకు తోసివేస్తారు. నారదుడు కోపం వచ్చి శ్రీ మహావిష్ణువుని చేతులు పట్టుకొని తీసుకొని వచ్చి, జమీందారు అంత అవమానం చేశాడు, మీరు అతన్ని శపించండి స్వామి అని అంటారు. దానికి తన 2 చేతులు పైకి ఎత్తి, నీకు 4 వైపుల నుండి ధనం రావాలి, నీవు వ్యాపారాలు వృద్ధి చెందాలి అని దీవించాడు. నారదుడు శ్రీ మహావిష్ణువుని చేతులు పట్టుకొని ఇలా అన్నారు, మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నారు అని అంతగా అవమానించి పంపిన వారికి లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేమిటి? దానికి విష్ణుమూర్తి, నారద పద వెళదాం అంటాడు. అలా ముందుకు వెళ్తూ ఉండగా అక్కడ ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది. అక్కడికి వెళ్ళి, మాత, మాకు ఆకలిగా ఉంది, ఏమన్నా పెట్టమ్మా అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలని ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారిని ఆసనం వేసి కూర్చో అని చెప్పి వారికి పాలను తీసుకువచ్చింది. అప్పుడు నారదులు వారు, స్వామి, ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోపెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అనుకుని పాలిచ్చింది. కానీ ఆ జమీందారు మాత్రం మనల్ని తిట్టి పంపాడు. ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగ్గా శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు. నారదుడు అంటున్నారు, ప్రభు, మీ ఆంతర్యం నాకు అర్థం కావటం లేదు. ఆ జమీందారు అంతగా అవమానిస్తే తనకేమో లక్ష్మి వృద్ధి కావాలి అని దీవించారు. ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటాడు. దానికి స్వామి ఇలా అన్నారు, నారద, నువ్వు నా లీలలో అర్థం చేసుకోలేవు. స్వామి, మీ లీల ఏంటో నాకైతే అర్థం కావటం లేదు, మీరే చెప్పండి స్వామి అని అంటారు నారదుడు. దానికి స్వామి, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణే చేస్తుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది, తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమెకు చాలా ప్రేమ పెంచుకుంది, తన మనసు దాని మీదే ఉంది, ఆవిడ సేవ చేసుకుంటుంది, చనిపోయే సమయంలో బాధపడుతుంది, నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోయి ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు, విష్ణు వద్దకు ఆమె చేరుకోలేదు, అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలని చెప్పాను అన్నారు శ్రీ మహావిష్ణువు. దానికి నారదుడు, సరే స్వామి, ఇది అయితే అర్థమైంది, మరి ఆ జమీందారుకి ఎందుకంత ధనం కావాలి అని వరం ఇచ్చారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు యొక్క ప్రేమ మీదే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు. అతడు చనిపోయాక ఒక పాములా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుడి సుఖలోకాలు
అతనికి ప్రాప్తించవు అని చెప్తారు శ్రీ మహావిష్ణువు. అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాం, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా, భగవంతుని విడవకుండా సదా దైవనామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటాడు. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓం శ్రీ వెంకటేశాయ. గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద. మమ్మల్ని కాపాడు స్వామి.